ఆడాలి. ఆ సంగతి పక్కన పెడితే జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చూసారా? అవును. 2034కి ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బహుశా గట్టి ఇన్పుట్స్ ఉండుంటాయేమో, ఎలా చూస్తున్నారు? లేదండి, ఇన్పుట్స్ లేవు, ఏం లేవు. ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అంటే దేశకి నేత పవన్ కళ్యాణ్ అన్న టోన్లో వెళ్ళాడు ఆయన. వెళ్ళి తన అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది కేవలం అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమే తప్ప ఆయనకేదో క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయని కాదు. ఈయన అయితే ఒకటి, జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి లింకులు, అలాగే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గురించి మోడీ గారు మాట్లాడినటువంటి పద్ధతి 2-3 సందర్భాల్లో, తన ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆ వేదిక మీద ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతతో పాటు ఢిల్లీలో తాను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య, జస్ట్ అతనేదో సినిమా హీరో అనుకోకండి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ప్రత్యేకంగా ప్రస్తావించి పవన్ కళ్యాణ్ పేరు. దాంతో ఒక ప్రామినెన్స్ రాజకీయంగా, అంటే జాతీయ రాజకీయాల్లో ఒక ప్రాముఖ్యత పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుగా చాలామంది భావించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు ఆయన మోడీ గారు. దాంతో ఆ రకమైనటువంటి ప్రభావంలో నుంచి భవిష్యత్తులో ప్రధాని అయ్యేటువంటి ఛాన్స్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఉంది అన్న టోన్లో వెళ్ళిపోయి ఆయన ఏదో ఒక తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడం కోసం ఆ ప్రకటన చేశాడు తప్ప ఆయనకి ఏదో క్లియర్గా పొలిటికల్ విజన్ ఉండి అయితే ఈ మాట మాట్లాడలేదు. ఆయన తన అభిమానాన్ని చాటుకునే ప్రకటనగా మాత్రమే చూడాలి. అంతకు మించి హడావిడి చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే అదర్వేర్ ఆయన అన్న మాటల్లో ఆయన అభిమానం చాటుకోవటం ఒక్కటే కాకుండా ఏంటంటే జనసేన ఒక ప్రామిసింగ్ పార్టీగా రాబోయే రోజుల్లో మరింత బలంగా ఎదగబోతోంది అనే ఒక ఇండికేషన్ కూడా ఏమైనా ఇచ్చే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. లేదు, అది ఆల్రెడీ ఉందండి. అంటే లోకల్గా అది ఒకటి ప్రాంతీయ పార్టీగానే ఉంది ప్రస్తుతానికి. జాతీయ పార్టీగా కూడా దాని ప్రెజెన్స్ ఉంది. తెలంగాణలో పోటీ చేసింది జనసేన. తెలుగు రాష్ట్రాల వరకు పరిమితమైనటువంటి పార్టీగా చూస్తున్నాం. అయితే నెమ్మదిగా అది ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వెలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వైభవాన్ని చూసాం గతంలో. అంటే ఇందిరాగాంధీ గారి హత్యానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని మెజారిటీ వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకే ఓటేశారు ఇక్కడ ఓటర్లు. వేయటంతో పార్లమెంటులో, అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన సందర్భం ఒకటి చూసాం మనం. ఎందుకు చూసామంటే రీజన్ అదే. అంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా అంత ప్రామినెంట్ రోల్ ప్లే చేయటం, దాని నుంచి నేషనల్ ఫ్రంట్ ఆర్గనైజ్ చేయటం, జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవించటం, ఒక కూటమి నిర్మాణానికి లీడ్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాదాపు అదే పరిస్థితుల్లో జనసేన కూడా లీడ్ తీసుకుని జాతీయ స్థాయిలో ఒక కూటమి నిర్మాణము మరొకటో చేసి, అలా కేంద్రంలో రామారావు గారి మీద కూడా ఇది ఉండేది, ఆయన ప్రధాని అవుతారు అని. ఒక దశలో ఆ పరిస్థితి కూడా కనిపించింది మనకి. ఆయన ప్రధాని అవుతారు అనేటువంటి కండిషను దేవగౌడ ప్లేస్లో ఆయన ప్రధాని అయ్యుండేవారు అనే మాట కూడా విన్నాం మనం. అలా పవన్ కళ్యాణ్కి కూడా ఆ లెవెల్ వచ్చేస్తుంది నెమ్మదిగా. ఆయన సీరియస్ పొలిటికల్ ప్రయాణం దాన్ని సూచిస్తోంది అన్న టోన్లో ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన అంత లోతుగా ఆలోచించి మాట్లాడా అనేది చూడాలి. అంటే జానీ మాస్టర్ అంత అదే దాని ఇన్ఫరెన్స్, దాంట్లోంచి దాని అవుట్కమ్ ఇలా ఉండొచ్చు అని విశ్లేషించుకోవచ్చు. జానీ మాస్టర్ అదాటిని అనేయచ్చు,
కానీ అనటం వెనకాల లేదు, జనసేన అంత తేలిగ్గా తీసిపారేసే కరివేపాకు లాంటి పార్టీ కాదు, అదే అదే రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పక్షాలకు చుక్కలు చూపిస్తుంది. అది ఆల్రెడీ మోడీ గారు చెప్పాడు ఆ మాట. అదే ఆ చెప్పిన దాన్ని ఈయన ఎండార్స్ చేశారు, అందరికీ అర్థమయ్యే భాషలో ఎండార్స్ చేశారు. మోడీ గారు ఆ రోజు ప్రమాణ స్వీకార ముగింపు సందర్భంగా ఆయన చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేసినటువంటి ఒక సన్నివేశం మనం చూసాం. ఆ సన్నివేశం ద్వారా ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రపటం, అంటే తెలుగు రాజకీయ చిత్రపటాన్ని ప్రజల మనస్సుల్లో ముద్రింపజేయడానికి చేసినటువంటి ప్రయత్నంగా చూడాలి. అది అంత ఈజీ వ్యవహారం కాదు. అది రైట్. భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా జనసేనని చూస్తోంది. అది ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ఆ రోల్ ప్లే చేస్తాడని మొదట్లో ఎవరూ అనుకోలేదు. కానీ ఆ రోజున నీలం సంజీవ్ రెడ్డి గారు కొంత గుర్తించాడు, దీన్ని గుర్తించి ఆయన్ని మందలించేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఢిల్లీ ఎలాగూ నీకు రాదు, ఎందుకు అనవసరంగా తెల్లారలేస్తే ఇందిరాగాంధీతో కయ్యం పెట్టుకుంటావు, కొంచెం మంచిగా ఉండి నిధులు తెచ్చి ఇక్కడ ఏదన్నా ప్రజలకి చేయాల్సింది చేయొచ్చు కదా అని ఆయన వేసవి విడిదికి వచ్చినప్పుడు హైదరాబాద్ రామారావు గారిని పిలిపించుకుని మందలించే ప్రయత్నం చేశాడు. రైట్. నేను ఇదే వస్తుంది అనుకోలేదు, కొంచెం ప్రయత్నం చేస్తే అదెందుకు రాదు అని మాట్లాడాడు ఆయన. ఈయన ఎనీహౌ లెట్ us hope so అండి. అంటే జానీ మాస్టర్ ఆశించినట్టు, జన సైనికులు భావిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదగాలని అందరికీ ఉంటుంది. అండ్ ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక బలమైన పునాది ఆల్రెడీ వేశారు. దాన్ని మరింత అద్భుతమైన భవనంలాగా ఆయన నిర్మించాలని చెప్పి జానీ మాస్టర్ లాంటి వాళ్ళందరూ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా జనసేన అరుగులేస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో మెనీ ఆస్పెక్ట్స్ ఈరోజు వీ హ్యావ్ డిస్కస్డ్.